నమస్కారం అందరికీ ముందు. అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుందండి. యూపీఎస్సీకి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ 2022లో నోటిఫికేషన్ పడ్డది. అప్పుడు ప్రిలిమ్స్ రాసిన, అప్పుడు క్వాలిఫై అయినా. 2023లో అసలు మాల్ ఫంక్షన్ అని ముందు బయోమెట్రిక్ వల్ల ప్రాబ్లం అయింది. 2024లో ఫుల్ ఫ్లెడ్జ్గా కష్టపడి తెచ్చుకున్నామండి. తర్వాత ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని డేస్కే ఇలా ఎలిగేషన్స్ పెట్టి అసలు ర్యాంక్ వచ్చిందన్న సంతృప్తి లేకుండా చేసిండండి. సో ఇవన్నీ ఎలిగేషన్సే కదా. ముందు 2 నోటిఫికేషన్స్ పోయినాయంటే అది ప్రూవ్ అయినాయి. ఎలిగేషన్స్ ప్రూవ్ అయినాయి, మాల్ ఫంక్షన్స్ ప్రూవ్ అయినాయి. ఇప్పుడేం ప్రూవ్ కాలేదు. సో ఒక పక్కన మీరు ఇంత జెన్యున్గా చదివినప్పటికీ కూడా సో 3 కోట్లు 5 కోట్లు అన్నటువంటి ఆరోపణలు వస్తూ ఉంటే ఇవన్నీ విన్న తర్వాత ఎట్లా ఉంది ఫీలింగ్? బేస్లెస్ అండి. ఇప్పుడు 3 crores మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 3 crores ఎట్లా ఇస్తాయండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 3 crores ఎట్లా ఇస్తాయి? అసలు అది నిజంగా బేస్లెస్ ఎలిగేషన్ అండి. అది డిసప్పాయింటింగ్, చాలా బాధ ఉంది అట్లాంటి ఎలిగేషన్స్ వేయడం. ఇప్పుడు మొత్తం గ్రూప్ 1 ర్యాంకర్స్ అందరినీ డిఫేమ్ చేసినట్టు. అంటే ప్రతిసారి కూడా విద్యార్థుల యొక్క తప్పిదాలు లేకపోయినప్పుడు కూడా ప్రభుత్వాలు చేసేటువంటి కొన్ని నిర్వహణలతోటి మీరందరూ కూడా బలి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో గతంలో 2 సార్లు చూసాం, నెక్స్ట్ ఇప్పుడు 3 సార్లు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత అయినటువంటి వాళ్ళు కూడా నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్ళు మళ్ళీ ప్రతిసారి చదివి మళ్ళీ చివరి నిమిషంలో ఈ విధంగా అవ్వడం, మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా జరగబోతుంది అన్నటువంటి గ్యారంటీ కూడా లేదు కదా. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? సో అదే అండి, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రీమెయిన్స్ అయినా రీఎవాల్యుయేషన్ అయినా మళ్ళీ ఎలిగేషన్స్ ఉండవు అన్న నమ్మకం ఏంది? ఇవి బేస్లెస్ అయినప్పుడు నెక్స్ట్ టైం కూడా ఉంటాయి కదా. ఎంత ర్యాంక్ ఎంత? 22 ర్యాంక్.